నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మేము తోడ్పాటును అందిస్తున్నామంటే నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టాలి. మీరు అందరూ కూడా ఝాన్సీ రెడ్డి మేడం, డాక్టర్ గారికి, యశస్వి రెడ్డి గారికి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి, మన అందరం ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత, వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే, స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రపంచంలో ఏ దేశంలోకి అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు, డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనందరం ఆహ్వానించాలి, సహకరించాలి. రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మీ అందరికి తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది. ప్రజలు మన ఎమ్మటి వస్తారు. ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు, మంచోళ్ళని పోగొట్టుకోరు. ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుర్తి కలకల్లాడుతుంది. ఈరోజు ఆమె అడుగుపెట్టిన తర్వాత, కోరల్ని గెలిపించుకున్న తర్వాత యశస్వి లాంటి ఒక చదువుకున్న అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకత ఉన్నది తెలిసిపోయింది మన ఎన్నికల్లో. ఇంకా ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి ఇంకా నోట్లు వచ్చినాయి, లేకపోతే అంతా కూడా రావద్దు నా లెక్క ప్రకారం. అవునా కాదా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగం చేసిండు. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. ఇదే ఉండదు, ఇక అయిపోయింది. నాకు నిన్న మొన్న ఒక ఫోటో లెక్కన ఏదో మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కనబడ్డాడు ఆయన. ఇంకెక్కడి బీఆర్ఎస్? ఎప్పుడైతే తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టిండో ఆ రోజే కథం అయిపోయింది మీ పని. అవునా కదా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? తెలంగాణలో ఉండనిస్తావా? రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం, పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా. ఇది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ వచ్చేది కూడా అదే. ఏమంటారు? మీ అందరికి కూడా మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తాం మీతోటి. ఈరోజు